సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. రాత్రి జామున సబ్బాత్ కుటుంబం అటెండ్ అయ్యారు, మళ్ళీ ఉదయకాలం సబ్బాత్ కుటుంబం సిద్ధపడుచున్నారు. సబ్బాత్ అటెండ్ అయిన వారిని అందరినీ పరమ తండ్రి వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా పరమ తండ్రి వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ఎలోహిం అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడితే పాప క్షమాపణ నొందును. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థమైన సంఘటన చెప్తాను బిడ్డలారా మీకు. ఎలా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందో. మరి చాలా దూరంలో హైదరాబాద్ నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సేవకుడు దురాత్మ చేత పీడించబడి 3 నెలల నుంచి బాధించబడుతున్నాడు. ఈ 3 నెలల్లో ఆయనకు జరిగినాయి చాలా అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఆయన కొన్నిసార్లు మరి షర్ట్ లేకుండా ఓన్లీ హాఫ్ నెక్కర్తో రోడ్డు మీదకి వెళ్ళిపోయాడట. మళ్ళీ తెలివచ్చి ఏంటి నేను ఇలా వచ్చానని. సో రాత్రి జామున సాతానుడు వచ్చి తనని వేధిస్తున్నాడట. ఒకరోజైతే వాళ్ళ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ మీదకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకి చావు అన్నదట. సో మళ్ళీ మేలుకొచ్చి మళ్ళీ స్పృహలోకి వచ్చి నిజంగా ఇతను ఒక సేవకుడు, సేవ చేస్తున్నాడు. అయితే ఆ 3 నెలల తర్వాత ఆ ఫోన్ చేసి నాకు చెప్పాడు, అన్నా నాకు ఇలా జరుగుతున్నది అంటే, సరే తమ్ముడు నేను ప్రార్థన చేస్తాను, ఈ ప్రార్థన వలన ఆ దురాత్మ వెళ్ళిపోతాడు. ఒక వెళ్ళిపోలేదనుకోండి ఇంకా వరుసగా 3 రోజులు చేయించుకోండి, లేదా నేను వచ్చి చేస్తాను ప్రార్థన అన్నాను. కానీ ఒకే ఒక్క ప్రార్థనకు ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒకవేళ అతను వింటున్నట్లయితే అతను సంతోషిస్తాడు. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ యాకోబు గారు రాస్తున్నది అదే. విశ్వాసయుతమైన ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని రోగిని స్వస్థపరుస్తుంది. మీకు కష్టం వచ్చిందా, మీకు శ్రమలు వచ్చినాయా, ప్రార్థనలు చేయండి. మీకు సంతోషం కలిగిందా, మీరు కీర్తనలు పాడండి. లేక మీరు రోగి అయి ఉన్నారా, సంఘ పెద్దలను పిలవండి, వారు నూనె రాసి ప్రార్థన చేస్తారు. వారి యొక్క విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఒకవేళ వాళ్ళు పాపములు చేసిన వారైతే వారి పాపములు క్షమించబడతాయి. సో వారు పాపములు క్షమించబడి వారు స్వస్థత పొందుకుంటారు. కాబట్టి బిడ్డలారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మనం విశ్వసిద్దాము. ఆ విధంగా ప్రార్థన చేద్దాం. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మీరు ఇచ్చిన శుభప్రదమైన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక.